హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా కడుతున్న అసెంబ్లీ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుందండి. చూడొచ్చండి ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా. దీనికి సంబంధించి ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. మొత్తం 104 ఎకరాల్లో అయితే ఈ యొక్క అసెంబ్లీని అయితే నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. ఫేసులు వైజ్‌గా ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. చూడొచ్చు ఎన్ని రిగ్ మిషన్‌లు వర్క్ చేస్తున్నాయో. ఇదివరకు ఒక మూలన వర్క్ చేసుకుంటా ఉండే. అక్కడంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మిడిల్ స్టేజ్‌లో అయితే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారండి. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ కోసం ఐరన్ డ్రమ్స్ లాగా చేసుకుంటారనమాట. మిషనరీ చూడండి స్టేజ్‌ల వైస్‌గా అవతల వైపు ఒక 6, 7 రిగ్ మిషన్‌లు ఉన్నాయి. యువతల వైపు ఒక 4 అయితే ఉన్నాయండి. మొత్తం ఫేసుల వైస్‌గా ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇదివరకే ఫస్ట్‌లో మనకి ఏదైతే ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిందో అక్కడంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ కూడా కొంత భాగం అయితే కంప్లీట్ చేసుకున్నారండి. చూడొచ్చు మీరు. ప్రస్తుతం ఇక్కడ మీరు ఐరన్ రాడ్ చూస్తున్నారు చూడండి. అవన్నీ కూడా డ్రమ్స్ లాగా చేసుకోన్నారు చూడండి. అవన్నీ కూడా యొక్క ఫైలింగ్ కోసం అయితే యూజ్ చేస్తారనమాట. దానికి సంబంధించి ఐరన్ రాడ్స్ అలొకేషన్ అంతా కూడా ఇక్కడే జరుపుకుంటున్నారండి. మొత్తం 104 ఎకరాల్లో అయితే నిర్మిస్తారండి. ఫర్ డే ఈ యొక్క ఫైలింగ్స్ 24 ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలని అయితే టార్గెట్ పెట్టుకొని అయితే వర్క్ చేసుకుంటున్నారండి. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇదివరకు వీడియోలో ఒక మూల ఈ యొక్క రిగ్ మిషన్‌లన్నీ కూడా వర్క్ చేసేది. ఇప్పుడంతా కూడా ఈ యొక్క 104 ఎకరాల్లో ఏదైతే ఈ యొక్క అసెంబ్లీ నిర్మిస్తున్నారో అంతటా కూడా ఈ యొక్క రిగ్ మిషన్‌లే కనిపిస్తున్నాయి చూడండి. 3 దగ్గరలో ఇప్పుడు ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారండి. మొదటగా కంప్లీట్ అయిన ఫైలింగ్ వర్క్స్‌కి మీరిక్కడ చూడొచ్చు. ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఒక బెడ్‌లాగా అలొకేషన్ చేసుకొని సమాంతరంగా కిందంతా కూడా కాంక్రీట్‌తో రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఒక రాఫ్ట్ ఫౌండేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. గత వీడియోలో జస్ట్ ఐరన్ రాడ్స్ అప్పుడే అలొకేషన్ స్టార్ట్ చేసున్నారు. ఇప్పుడైతే ఒక రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రెండవ దానికి, మూడవ దానికైతే రెడీ చేసుకుంటున్నారండి. అంటే చూడండి వర్క్స్ అనేది ఎంత ఫాస్ట్‌గా జరుగుతుందో, మనకి ఎప్పుడైనా సరే ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్సే కొంత లేట్ అవుతుందండి ఫైలింగ్ వర్క్సు. ఇది గనుక కంప్లీట్ అయితే ఇంక త్వరగా వర్క్స్ అనేది చేసుకుంటూ వచ్చేస్తున్నారనమాట. గత వీడియోలో మీకు జస్ట్ ఇక్కడ ఫైలింగ్ వర్క్స్ కనుక కంప్లీట్ అయిపోయి ఉంటే మొత్తం క్లీనింగ్‌తో పాటు ఐరన్ రాడ్ అలొకేషన్ అవైతే చేసుకుంటా ఉన్నారు ఒక బెడ్‌లాగా. ఇప్పుడు ఆఖరికి జస్ట్ మనకు 10 డేస్‌లోనే ఒక రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడు మళ్ళీ రెండిటికైతే రెడీ చేసుకుంటున్నారు. చూడొచ్చు. ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిన సైట్ చూడొచ్చండి. ప్రస్తుతం అక్కడంతా కూడా క్లియర్ చేసుకొని, ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అక్కడ అన్‌లోడ్ చేసుకుంటున్నారనమాట. అవి చేసుకున్న తర్వాత నీట్‌గా ఒక బెడ్‌లాగా ఐరన్ రాడ్‌తో అలొకేషన్ చేసుకొని, వాటి మీద కాంక్రీట్ పోసుకొని, ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బిల్డింగ్ వర్క్స్ అయితే మనకు మొదలవ్వడం జరుగుతాయండి. చూడొచ్చు. డే బై డే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ కూడా చేంజ్ అవుతూ వస్తుందనమాట. అంటే ఫైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి మనకు వర్క్ అనేది కనిపీదు. ఎప్పుడైతే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్‌తో పాటు ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందో, ఇంక అక్కడి నుంచి మనకు బిల్డింగ్ వర్క్స్ అనేది మొదలవుతుందనమాట. అలాగే ఎక్కడ లేని విధంగా మన ఇండియాలోనే ఈ యొక్క అసెంబ్లీ అనేది ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో అయితే నిర్మిస్తున్నారండి. మీరు డిజైన్‌లో చూస్తే అర్థమవుతుంది. ఎలా ఉంటుంది ఏంటనేది కూడా. సైడ్ అంతా కూడా వాటర్ ఫ్లో గాని, అలాగే గ్రీనరీ గాని చాలా అద్భుతంగా ఉందనమాట డిజైన్‌లయితే. సో, ఇది 2027 కల్లా కంప్లీట్ అవ్వాలనే టార్గెట్‌తో అయితే వర్క్ చేస్తున్నారండి. ఇది మనకొచ్చేసి జీ+3 ఫ్లోర్స్‌తో పాటు పొడవైన 250 మీటర్ల ఎత్తైన ఒక టవర్ కూడా ఉంటుందండి. టాప్ వ్యూ అనమాట. అది గ్యాలరీ. అక్కడి నుంచి చూస్తే మొత్తం అమరావతి అంతా కనిపించేలాగైతే డిజైన్ చేసైతే కట్టడం జరుగుతుంది. అలాగే మనకు ఈ యొక్క అసెంబ్లీ అనేది ఇయర్లీ మనకు 40-50 డేస్ మాత్రమే జరుగుతుంది కాబట్టి రిమైనింగ్ డేస్ ఖాళీగా ఉంచకుండా విజిటర్స్ అంటే పర్యాటన పరంగా కూడా చూడొచ్చనమాట. ఇదివరకు మన అసెంబ్లీలో అయితే ఎక్కడ కూడా అందరెళ్లి చూసే అవకాశం అయితే ఉండదండి. బట్ మన అమరావతిలో ఇది ప్రజల రాజధాని కాబట్టి ప్రజా రాజధాని. సో, అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూసే వీలుగా అయితే ఒక పర్యాటన పరంగా కూడా డెవలప్ చేస్తున్నారనమాట. సో, డిజైన్ మాత్రం ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీ అనేది చాలా అద్భుతంగా ఉందండి. ఇది కంప్లీట్ అయితే ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్‌గా దీనికి అపోజిట్‌లోనే మనకు ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఒక 200 మీటర్స్ ఫ్రంట్ ఎళ్తే ప్రస్తుతం కడుతున్న ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా రిమైనింగ్ ఒక 5 ఫ్లోర్స్ అయితే బ్యాలెన్స్ ఉందండి. దానికి కూడా ఐరన్ రాడ్ అలొకేషన్ కూడా చేసుకుంటున్నారనమాట. చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు ఫైలింగ్ వర్క్స్ అయితే జరుపుతున్నారండి. డైలీ టార్గెట్ 24 కంప్లీట్ చేయాలనైతే టార్గెట్ పెట్టుకొని అదే తరహాలోనే వర్క్ చేస్తున్నారనమాట.
ఎప్పుడైతే మనకు ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయితాయో, ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదా! రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక బిల్డింగ్ వర్క్స్ అనేది మొదలవ్వడం జరుగుతుందండి. చూడొచ్చు. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు N11, N12 రోడ్డు మధ్యలోనే ఉంటుందనమాట. ఈ యొక్క అసెంబ్లీ గాని, హైకోర్ట్ గాని, అలాగే ఐకానిక్ టవర్స్ గాని, గవర్నమెంట్ సెక్టర్ ఏదైతే ఉంటుందో కాంప్లెక్సెస్ ఇవన్నీ కూడా ఈ యొక్క N11, N12 రోడ్డు మధ్యలోనే ఉండడం జరుగుతుంది. ఇదివరకేందంటే ఒక్కొక్క మూల కంప్లీట్ చేసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడంతా కూడా రిగ్ మిషన్‌లంతా కూడా మొత్తం కూడా 4 మూలలు కూడా వ్యాపించి ఉందండి. అలాగే మిడిల్ స్టేజ్‌కి కూడా వచ్చింది. చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకున్నారనమాట. ఇదివరకు వీడియోలో జస్ట్ సైడ్స్ మాత్రమే కంప్లీట్ చేసుకోండే. ఇప్పుడు ఇటు సైడ్ మిడిల్‌లో కూడా ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ హైట్ ఉన్నవి అన్నీ కూడా కాంక్రీట్‌తో చేశారు కదా! అవన్నీ కూడా రిమూవ్ చేసి కింద ఒక ఫ్లోర్‌లాగా నీట్‌గా చేసుకొని వాటి మీద ఐరన్ రాడ్ అలొకేషన్ అవన్నీ కూడా ఒక బెడ్‌లాగా చేసుకుంటారనమాట. చేసుకున్న తర్వాత కాంక్రీట్‌తో వర్క్ చేసుకొని రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేస్తారండి. సమాంతరంగా ఉంటదనమాట అన్నీ కూడా. ఒక బెడ్‌లాగా ఉంటుందనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంక వాటి మీద బిల్డింగ్ వర్క్స్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అసలు ఇక్కడ కూడా వర్క్ అనేది 3 షిఫ్ట్‌లుగా వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీ దగ్గరైతే. సో, మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఈవినింగ్ 8, 9 వరకు కూడా లైట్స్ ఏసుకొని మరీ ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్ అయితే జరుపుకుంటూ వెళ్తున్నారు. ఈ యొక్క అలాగే అసెంబ్లీ ఏదైతే ప్లేస్ కడుతున్నారో, ఆ ప్లేస్ అంతా కూడా క్లోజ్డ్‌గా ఫెన్సింగ్ లాగైతే నిర్మించే నిర్మించేసుకున్నారండి. సో, 3 దగ్గరల యొక్క రిగ్ మిషన్‌లంతా కూడా ఆహ్, స్ప్రెడ్ అయ్యి వర్క్ అయితే జరుపుకుంటుంది. ఫైలింగ్ వర్క్స్ అయితే. మొత్తం ఇక్కడ ఐరన్ రాడ్స్ కూడా అలిగేషన్ కూడా ఇక్కడే జరిగిపోతున్నాయండి. ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ కోసం. వెంటనే ఫైలింగ్ కంప్లీట్ అవ్వంగానే ఈ యొక్క ఐరన్ రాడ్ చేసుకొని వాటి మీద కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ వచ్చేయడం జరుగుతుంది. సో, ఈ యొక్క అసెంబ్లీ గాని, అలాగే కడుతున్న ఐకానిక్ టవర్స్ గాని, హైకోర్ట్ గాని, ఈ 3 గనుక కంప్లీట్ అయితే ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చనమాట. ఎందువల్లంటే ఈ 3 స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. రిమైనింగ్ ఏదైతే గవర్నమెంట్‌కి సంబంధించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ గాని, అలాగే ఎన్‌జీఓ టవర్స్ గాని, గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ గాని, ఇవన్నీ గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించినవి గాని, ఇవన్నీ కూడా మాక్సిమం ఒక రేంజ్‌లో అయితే వర్క్ జరుగుతున్నాయన్నమాట. అవన్నీ కూడా కొంతవరకు 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోవడం ఆ విధంగా అయితే ఉన్నాయి కొన్ని టవర్స్‌కైతే. సో, అందువల్ల అవైతే ఖచ్చితంగా డామ్ షూర్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. రిమైనింగ్ ఈ 3 గనుక కంప్లీట్ అయితే 2027 ఎండింగ్ కల్లా సో, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి. వీళ్ళ టార్గెట్ కూడా నారాయణ గౌడ ప్రతి మీటింగ్‌లో కూడా ప్రెస్ మీట్‌లో 2027 ఎండింగ్ కల్లా కంప్లీట్ అవ్వాలన్న టార్గెట్‌తోనే వర్క్ చేస్తున్నారు. సో, ప్రెస్ మీట్‌లో కూడా అనౌన్స్ చేస్తున్నారనమాట. ఎట్టి పరిస్థితిలో 2027 కల్లా కంప్లీట్ అవ్వాలని. అదే విధంగా అయితే వర్క్ జరుగుతుందండి. ఈ మెటీరియల్ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా మనకు ఎల్&టీ వాళ్ళు షెల్టర్స్‌లో అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా మనకు ఐకానిక్ హెచ్ఓడి టవర్స్‌కి సంబంధించిన మెటీరియల్ అనమాట అవన్నీ కూడా. కోర్ కాంక్రీట్ ఏదైతే బిల్డింగ్ నిర్మిస్తారో వాటి కోసం యూజ్ చేసుకుంటున్న మెటీరియల్ అండి అవన్నీ కూడా. చూడొచ్చు ప్రస్తుతం ఎలా ఉందో. చూడొచ్చండి. యాక్చువల్‌గా ఈ యొక్క అసెంబ్లీ కట్టే ప్లేస్ అంతా కూడా పెంచింగ్ లాగా ఈ యొక్క రేకులతో ఎలాంటి వాళ్ళైతే నిర్మించేశారు. చూడొచ్చు. ఏదైతే మీరు రేకులు చూస్తున్నారో అవతల వైపు ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు. ఇది చూస్తున్నారు కదా! ఇందులో మనకు ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన మెటీరియల్ గాని, అలాగే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించిన కొన్ని ఐరన్ రాడ్స్ మెటీరియల్ గాని అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ నిర్మించుకున్నారనమాట. ఇందులోనే ఈ యొక్క మెటీరియల్ అన్ని కూడా ఉంచుకోవడం జరుగుతుంది.